సో నిమ్మగడ్డ రమేష్ సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి ఒక సంస్థ పేరుతో ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఎన్నికల కమిషనరు వాలంటీర్ని ప్రభుత్వ పథకాల నుండి దూరం చేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకుంది. అసలు ఈ సిటిజన్ ఆఫ్ డెమోక్రసీ అనేది ఎవరు ఏర్పాటు చేశారు, ఎందుకు ఏర్పాటు చేశారు, ఎందుకు వాలంటీర్ల సిస్టమ్ మీద ఈ విధంగా కంప్లైంట్లు ఇచ్చారనేది మీకు ఒకసారి గమనించుకుందాం. ఫిబ్రవరి 23వ తేదీన ఫస్ట్ నిమ్మగడ్డ రమేష్ కంప్లైంట్ ఇచ్చాడు. తర్వాత ఫిబ్రవరి 25వ తేదీన ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ ఇచ్చాడు. ఈ కంప్లైంట్ని ఎగ్జామిన్ చేస్తున్నప్పుడే హఠాత్తుగా మార్చి 4వ తేదీన రిట్ పిటిషన్ నెంబర్ 6419 పేరుతో హైకోర్టుని ఆశ్రయించాడు నిమ్మగడ్డ రమేష్. ఈ హైకోర్టులో ఈ వాదనలో అయినటువంటి హైకోర్టు ఏం చెప్పిందంటే, దీని మీద మేము జోక్యం చేసుకోం, దీని మీద ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాన్ని ఎన్నికల కమిషనరే 3 వారాల్లో తీసుకోవాలని నిర్ణయం వెలిచ్చింది. ఈ నిర్ణయాన్ని బేస్ చేసుకొని స్వచ్ఛంద సంస్థల పేరుతో మీడియా ముసుగులో లేకపోతే నోట్రల్ ముసుగులో ఎన్నికల కమిషనర్ని ప్రభావితం చేసి మరి వాలంటీర్ని డీబీటీకి పథకాలని దూరం చేయడానికి ఇది జరిగింది. సుమారుగా 66,40,000 మంది పెన్షనర్లో వితంతులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు. వీరందరూ చంద్రబాబు నాయుడు గారి హయాంలో క్యూ లైన్లో ఉండి చనిపోయినటువంటి వైనాన్ని కూడా మనం గమనించాం. జన్మభూమి కమిటీలకి డబ్బులు ఇచ్చి అవినీతి చర్యలను కూడా మనం గమనించాం. ఇవన్నీ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో రకాలైనటువంటి పరిపాలనా వ్యవస్థను తీసుకొచ్చి ఈ పథకం ద్వారా ఇంటింటికి సుమారుగా 3,000 రూపాయలు ప్రతి నెల ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారు 1,755 కోట్ల రూపాయలు ప్రతి నెలకు ఖర్చు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాన్ని వీళ్ళు విచ్ఛిన్నం చేయడానికి అనేది ప్రయత్నం చేస్తున్నారు. ఇదే కాదు, వాలంటీర్ల వ్యవస్థ మీద నిమ్మగడ్డ రమేష్ సిటీ ఫర్ డెమోక్రసీ అనేటువంటి పేరుతో ఏ రోజు నుంచో ప్రతిరోజు ఒక కుట్రపూరితమైన వ్యవహారానికి తీసుకొచ్చారు. అసలు ఈ సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఎప్పుడు పెట్టారు? సెప్టెంబర్ 30, 2023న ఏ నెంబర్తో రిజిస్టర్ అయింది? 313 సొసైటీ యాక్ట్ కింద రిజిస్టర్ అయ్యి వాళ్ళు ఏం చెప్పారు? ఓటర్లని చైతన్యవంతులను చేయడానికి, ఓటర్ని ఓటు వేయాలనే అవగాహన కల్పించడానికి మేము ఈ సంస్థను ఏర్పాటు చేస్తామని చెప్పి నవంబర్ 23 కానీ, డిసెంబర్ 11 కానీ, డిసెంబర్ 26 కానీ తిరుపతి, విశాఖపట్నం, అదేవిధంగా విజయవాడలో మీటింగ్లు పెట్టి పొలిటికల్ ప్రసంగం ఇచ్చాడు నిమ్మగడ్డ రమేష్. అంతేకాదు, వాలంటీర్ల నియామకాన్ని, గ్రామ సచివాలయ వ్యవస్థని భ్రష్టు పట్టించారు కాబట్టి వాళ్ళందరినీ ఉద్యోగాల నుంచి తొలగించమని రిట్ పిటిషన్ 9096తో సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఆ తర్వాత ఎన్నికల ప్రక్రియలో గ్రామ సచివాలయ వ్యవస్థని, గ్రామ వాలంటీర్ల వినియోగం ఉంచకూడదని మళ్ళీ రిట్ పిటిషన్ నెంబర్ 399 ద్వారా మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళారు. స్వచ్ఛంద సంస్థ ముసుగుతో చంద్రబాబు చేత, చంద్రబాబు వలన, చంద్రబాబు నాయుడు కొరకు వచ్చినటువంటి ఒక నకిలీ సంస్థ, ఒక జేబు సంస్థ ఈ సిటిజన్ ఫర్ డెమోక్రసీ. నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి పేదల నోట్లో మట్టి కొడుతూ ఇటువంటి ఫిర్యాదులతో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పొలిటికల్ కాన్స్పిరసీ స్క్రిప్ట్ని ఈ స్వచ్ఛంద సంస్థ ముసుగులో అమలు చేశాడు.